హాయ్ ఫ్రెండ్స్. నేను మీ నరసింహ. తెలుగు పల్లవి ఛానల్‌కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే కథ 'మంచి జయిస్తుంది'. ఈ కథ చందమామ మాసపత్రికలో 1961 సంవత్సరం నవంబర్ సంచికలో ప్రచురించబడింది. ఈ కథను రాసిన వారు ఎల్. ముకుందరావు గారు. ఈ కథకి బొమ్మలు అందించిన వారు శంకర్ గారు. కథలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. మీరు గనుక మా ఛానల్‌ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం ద్వారా మా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు పొందవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దాం. ఒక కొండ చర్య మీద ఒక కాపు నివసిస్తూ ఉండేవాడు. ఆయనకున్న ఆస్తి ఒక మేకల మంద. ఆయనకు 2 కొడుకులు, ఒక కూతురు ఉండేవారు. ఒకనాడు కాపు కుమార్తె కొండ శిఖరం మీద మేకపిల్లలను మేపుకుంటూ ఉండగా గారడీ చేసినట్టుగా ఆకాశం నుంచి ఒక మబ్బు లాంటిది ఆమె ఉన్న చోట వాలి అంతలోనే మళ్ళీ పైకి లేచిపోయింది. ఆ క్షణంలోనే ఆ పిల్ల మాయమైపోయింది. తరువాత ఎంత వెతికినా ఆమె జాడ దొరకనే లేదు. 1 సంవత్సరం గడిచింది. కాపు కూతురు మాయమైన రోజు మళ్ళీ వచ్చింది. కాపు పెద్ద కొడుకు తండ్రితో, అమ్మాయి మాయమై నిన్నటితో ఏడాది నిండింది. దానికోసం వెతక్కుండా కూర్చోవటం నాకేమీ బాగాలేదు. నేను బయలుదేరి వెళ్ళి దాన్ని వెతికి తెస్తాను అన్నాడు. నీవు వెళ్ళి అమ్మాయిని వెతుకుతాననటం నాకు సమ్మతమే గాని నా అనుమతి కోరకుండా నీ అంతట నీవే నిర్ణయానికి రావటం మాత్రం అంత మంచి లక్షణం కాదు అన్నాడు తండ్రి. పెద్ద కొడుకు నిర్లక్ష్యంగా తల ఎగరేసి తన తల్లితో, అమ్మా, నాకు మంచి రొట్టె కాల్చిపెట్టు, దారిలో తినడానికి అన్నాడు. తన పెద్ద కొడుకు తండ్రి పట్ల వినయంగా ప్రవర్తించలేదన్నది తల్లిని బాధించింది. ఆమె వాడితో, నాయనా, ఇష్టం లేకుండా పెద్ద రొట్టె కాల్చనా, ఇష్టంతో చిన్న రొట్టె కాల్చనా అని అడిగింది. ఇష్టం లేకుండా అయినా సరే పెద్ద రొట్టె కాల్చు, ఆపేక్షతో కడుపు నిండుతుందా అన్నాడు పెద్ద కొడుకు. వాడు తల్లి ఇచ్చిన పెద్ద రొట్టె సంచిలో వేసుకొని కాలి సత్తువ కొద్దీ నడుస్తూ దుప్పులవనం చేరుకున్నాడు. వాడికి ఆకలి వేస్తున్నది. అందుచేత ఒక చెట్రాయి కనిపిస్తే దానిపై కూర్చుని సంచిలో నుంచి రొట్టె పైకి తీసి తినబోయాడు. అంతలోనే ఎక్కడ్నుంచో ఒక కాకి రెక్కలు తపతపలాడించుకుంటూ వచ్చి పెద్దవాడి సమీపంలో ఉన్న ఎత్తైన కోనరాతిపై వాలి రొట్టెను చూస్తూ కా కా అని అరిచింది. పోవే కాకి, అసలే నాకు చాలని రొట్టెలో నీకు వంతు కావాలా అంటూ పెద్దవాడు తన మానాన తాను రొట్టెను సాంతం తినేశాడు, ఒక చిన్న తుంపు కూడా వదలకుండా. తర్వాత వాడు మళ్ళీ నడక సాగించి చీకటి పడే వేళకు ఒక కొండ కొమ్ము ఎక్కి దిగేసరికి ఎదురుగా ఒక కుటీరము, అందులో నుంచి వచ్చే దీపపు వెలుగు కనిపించాయి. ఆ రాత్రి అక్కడ విశ్రాంతి తీసుకోవడానికి నిశ్చయించుకొని పెద్దవాడు ఇంటిని సమీపించాడు. ఆ ఇంటి యజమాని శతవృద్ధులాగా కనిపించాడు. ఆయన కాపు పెద్ద కొడుకుకు ఆదరంతో స్వాగతం చెప్పి భోజనం పెట్టి, అబ్బాయి, నా దగ్గర కమతం ఉంటావా? నాకు 3 మచ్చల ఆవులున్నాయి. వాటిని కాయడానికి మనిషి కావాలి అన్నాడు. నేను మా చెల్లెల్ని వెతకడానికి బయలుదేరాననుకోండి. అయినా గిట్టుబాటు అయ్యే పక్షంలో మీ ఆవులను కాయడానికి నాకేమీ అభ్యంతరం లేదు అన్నాడు పెద్దవాడు. ఆవులను కాయడంలో నేను చెప్పినట్టు నడుచుకుంటే నీకు ప్రతిఫలం బాగానే ముట్టజెపుతాను. ఆ విషయం నీకు సందేహం వద్దు. చూడు, ఆవులను మేతకు తీసుకువెళ్ళినప్పుడు వాటిని నీకు కావలసినట్టు తోలక అవి ఎటు వెళితే అటు వెళ్ళనివ్వాలి. అవి ఏ మేత మేస్తే ఆ మేత మేయనివ్వాలి. కానీ నీవు వాటిని వదిలిపెట్టి నీ దారిన నీవు పోరాదు. అవి ఇల్లు బయలుదేరి తిరిగి ఇల్లు చేరేదాకా వాటి వెంటే ఉండాలి. ఇందులో ఏమాత్రం తేడా వచ్చినా నేను సహించను అన్నాడు వృద్ధుడు. పెద్దవాడు ఈ నియమాలకు ఒప్పుకొని మర్నాడు ఉదయం ముసలివాడి 3 ఆవులను వెంటబెట్టుకొని బయలుదేరాడు. అవి 2 కొండలు దాటి ఒక లోయలోకి వెళ్ళి అక్కడ మేయనారంభించాయి. ఇక్కడ ఒక చిత్రం జరిగింది. ఉన్నట్టుండి ఆకాశం నుంచి 2 కోళ్లు లోయలో పెద్దవాడికి అంత దూరంలో వాలాయి. వాటిలో ఒకటి బంగారు రంగు గల పుంజు, రెండవది వెండి రంగుగా ఉన్న పెట్ట. ఆ 2 కోళ్లను చూడగానే పెద్దవాడి కళ్ళు కుట్టాయి. వాడు మేసే ఆవులను విడిచిపెట్టి ఆ కోళ్లకేసి పరిగెత్తాడు. బంగారు కోడిపుంజు తోక ఈకలు
మేలిమి బంగారు రంగులో మిలమిలలాడుతున్నాయి. పెద్దవాడి చెయ్యి వాటి మీద పడిందో లేదో మంత్రం పెట్టినట్టు 2 కోళ్లు మాయమయ్యాయి. ఇదంతా ఏదో ఇంద్రజాలంలాగుంది. ముసలివాడు చెప్పిన మాట వినక మాయదారి కోళ్ల కోసం పరిగెత్తాను అనుకుంటూ వాడు ఆవులు మేసే చోటికి తిరిగి వచ్చాడు. ఆ క్షణంలోనే మరొక వింత కనిపించింది. ఒక బంగారు కర్ర, ఒక వెండి కర్ర వాడి ముందుగా ఎగురుతూ పోతున్నాయి. భ్రమ అయి ఉంటుందనుకొని వాడు కళ్ళు నులుముకొని మళ్ళీ చూశాడు. భ్రమ ఏమీ లేదు. నిజంగానే ఒకటి బంగారు కర్ర, ఇంకొకటి వెండి కర్ర. మళ్ళీ వాడి కళ్ళు కుట్టాయి. ఆవుల గొడవ మర్చిపోయాడు. ఆ 2 కర్రలు చిక్కించుకుంటే దరిద్రం శాశ్వతంగా తీరిపోతుంది అనుకుంటూ వాటి వెంట పడ్డాడు. కానీ వాడు 10 అంగలైనా వేశాడో లేదో ఆ కర్రలు కూడా కోళ్ల జంటలాగే మాయమయ్యాయి. రెండోసారి మోసపోయి వాడు ఆవులున్న చోటికి వచ్చాడు. అవి మేత మేస్తూనే లోయ చివరకు వచ్చాయి. అక్కడ తలవని తలంపుగా వాడికొక అద్భుతమైన దృశ్యం కనపడింది. అక్కడ కొన్ని పళ్ళ చెట్లున్నాయి. వాటి నిండా పండిన పళ్ళున్నాయి. వాటి బరువుకు కొమ్మలు నేలను ఆనుతున్నాయి. ఆ పళ్ళను చూస్తుంటే వాడికి నోరూరింది. మళ్ళీ ఆవులను వదిలేసి ఆ పళ్ళు కోసుకొని కడుపు ఉబ్బిన దాకా ఆత్రంగా తిని తిరిగి ఆవులు మేసే చోటికి వచ్చాడు. ఆ తర్వాత అవి మేత చాలించి ఇంటి దారి పట్టాయి. కాపు పెద్ద కొడుకు వాటి వెంట తాను కూడా బయలుదేరి వెళ్ళాడు. ముసలివాడు వాడితో, ఈ ఆవులకు పాలు తీసి నీవు నేను చెప్పిన ప్రకారం వాటిని కాసావో లేదో చూస్తాను అని 3 ఆవులకు పాలు తీశాడు. ఆ పాలు అతి పలచగాను నీరసంగానూ ఉన్నాయి. నమ్మకద్రోహి, ఇదిగో నీకు ప్రతిఫలం అంటూ ముసలివాడు ఆ పాలను కాపు కొడుకు పైన విసిరాడు. వెంటనే వాడు నిలుచున్న పళంగా శిలయైపోయాడు. ఇంకొక ఏడాది గడిచింది. కాపు చిన్న కొడుకు తన తండ్రితో, నాన్నా, అమ్మాయి మాయమైపోయి 2 ఏళ్లయ్యింది. అన్న వెళ్ళి ఏడాది వెళ్ళింది. ఇద్దరి జాడా లేదు. నేను వెళ్ళి వాళ్ళ విషయం ఆరా తీసి వీలుంటే వాళ్ళని తీసుకురానా అని అడిగాడు. దానికే నాయనా, వెళ్ళి క్షేమంగా తిరిగిరా అన్నాడు తండ్రి. దారిలో తినడానికి నాకొక రొట్టె కాల్చి ఇయ్యమ్మా అన్నాడు చిన్నవాడు తల్లితో. నాయనా, ఇష్టం లేకుండా పెద్ద రొట్టె కాల్చనా, ఇష్టంతో చిన్న రొట్టె కాల్చనా అని తల్లి వాణ్ణి అడిగింది. చిన్న రొట్టె అయితే మటుకు ఏం, ఇష్టంతోనే కాల్చమ్మా అన్నాడు చిన్నవాడు. వాడు తల్లి కాల్చిన రొట్టె తీసుకొని బయలుదేరి భోజనం వేళకు దుప్పులవనం చేరుకొని అన్నలాగే చట్రాతిపై కూర్చుని రొట్టె తీశాడు. ఇంతలో కాకి వచ్చి కా కా అని అరిచింది. నీకు ఆకలేస్తున్నదా? అమ్మ ఆపేక్షతో ఇచ్చిన రొట్టె కొంచెం తిన్నా నాకు కడుపు నిండుతుందిలే అంటూ చిన్నవాడు రొట్టెను 2గా విరిచి ఒక ముక్క కాకికి వేశాడు. అది ఆ రొట్టె ముక్కను ముక్కున కరుచుకొని వనంలోకి ఎగిరిపోయింది. ఆ సాయంకాలానికి చిన్నవాడు ముసలివాడుండే ఇంటికి చేరాడు. పెద్దవాడిని అడిగినట్టుగానే ముసలివాడు చిన్నవాణ్ణి కూడా తన మచ్చలావులను కాయమని అడిగాడు. నేను మా చెల్లెల్ని, అన్నని వెతుకుతూ బయలుదేరాను. అయినా నీవు చూడబోతే పండు ముసలివి. కొండ ఎక్కి దిగి ఆవులను మేపటం నీ వల్ల ఏమవుతుంది? అందుచేత కొద్ది కాలం పాటు నీ ఆవులను కాస్తాలే అన్నాడు చిన్నవాడు. ముసలివాడు చిన్నవాడికి కూడా ఆవులను కాయవలసిన పద్ధతి చెప్పి తాను చెప్పిన దానికి వ్యతిరేకంగా చెయ్యవద్దన్నాడు. చిన్నవాడు లోయలో 3 ఆవులను మేపే సమయంలో బంగారు పుంజు, వెండి పెట్ట ఎక్కడ్నుంచో వచ్చి వాడికి అంత దూరాన వాలాయి. వాడు వాటిని చూశాడు గాని ఆవులను వదిలేసి వాటి కోసం పరిగెత్తి పోలేదు. తర్వాత వాడికి గెంతే బంగారు కర్ర, వెండి కర్ర కనిపించాయి. వాటిని కూడా వాడు లక్ష్య పెట్టలేదు. ఆవులు మేస్తూనే పళ్ళ చెట్లున్న చోటికి వచ్చాయి. చిన్నవాడికి ఆ పళ్ళను చూస్తుంటే తినాలని తీవ్రమైన కోరిక కలిగింది. కానీ ముసలివాడు తనను ఆవుల వెంటనే ఉండమని చెప్పడం వల్ల వాడికి ఆ పళ్ళు కోసుకు తినే అవకాశం లేకపోయింది. ఎందుకంటే ఆవులు ఆగకుండా ముందుకు పోతున్నాయి. వాడు వాటి వెనకే నడిచాడు. అకస్మాత్తుగా పొగచుట్ట వేసింది. చెట్లు కాలుతున్న వాసన కొట్టింది. కొంత దూరం వెళ్ళేసరికి ఒక మైదానం లాంటి ప్రదేశంలో ఉన్న దుబ్బులన్నీ అంటుకొని మండుతున్నాయి. ఆ మంటలను లక్ష్య పెట్టకుండా
ఆవులు ఆ మండే దుబ్బుల మధ్యగా నడిచాయి. గత్యంతరం లేక చిన్నవాడు వాటిని అనుసరించాడు. అదృష్టవశాత్తు ఆ మంటలు ఆవులకు గాని, చిన్నవాడికి గాని ఏమీ అపకారం చేయలేదు. ఆవులు ఆ మైదానాన్ని దాటి కొంత దూరం నడిచి ఒక వాగు వద్దకు వచ్చాయి. ఆ వాగు పొంగి పొర్లి ఉరకలు వేస్తూ ప్రవహిస్తున్నది. అయినా ఆవులు నిశ్చింతగా అందులోకి దిగి అడ్డంగా నడిచాయి. చిన్నవాడు కూడా విధిలేక వాటి వెంట వాగులోకి దిగాడు. ఆవులు వాగు దాటి కొత్త దారిన ఇంటికి తిరిగి వచ్చాయి. చిన్నవాడు కూడా వాటితో పాటు ఇల్లు చేరాడు. వాడు తాను చెప్పిన ప్రకారం ఆవులను కాశాడో లేదో తెలుసుకోవడానికి ముసలివాడు ఆవులకు పాలు తీశాడు. పాలు చిక్కగాను బలంగాను వచ్చాయి. నీవు నిజమైన కాపరివి. నేను చెప్పినట్టే చేశావు. నీ అన్నలాగా అలక్ష్యంగా కాసి ఉంటే నీ గతి కూడా ఇలాగే అయి ఉండేది అంటూ ముసలివాడు శిలా అయిన కాపు పెద్ద కొడుకును చూపించాడు. ఈ ముసలివాడు మంత్రగాడులా ఉంది. చెల్లెల్ని కూడా వీడే మాయం చేసి ఉంటాడు అనుకున్నాడు చిన్నవాడు. నా మచ్చలావులను నేను చెప్పిన ప్రకారం కాసినందుకు బహుమానం ఇస్తాను. ఏం కోరతావో కోరుకో అన్నాడు ముసలివాడు. అయ్యా, నాకున్నదల్లా ఒకటే కోరిక. శిలగా మారిన నా అన్నను మామూలు మనిషిని చెయ్యండి. చేతనైతే నా చెల్లెలు మళ్ళీ మాకు దక్కేటట్టు చెయ్యండి అన్నాడు చిన్నవాడు. ఈ కోరిక విని ముసలివాడు అసంతృప్తి పడ్డట్టుగా ముఖం చిట్లించి, పెద్ద కోరిక కోరావు. అది తీరాలంటే నేను 3 పనులు చెప్తాను. ఆ 3 నువ్వు చేయాలి అన్నాడు. చెప్పండి అన్నాడు చిన్నవాడు. ఆ కనిపించే ఎత్తైన పర్వతం మీద ఒక ఆడదుప్పి ఉన్నది. దాని పక్కల మచ్చలుంటాయి. దాని కాళ్ళు చువ్వల్లాగా ఉంటాయి. దాని కొమ్ములు అద్భుతమైనవి. అది వాయువేగంతో పరిగెత్తుతుంది. దాన్ని పట్టుకురావడం నీ మొదటి పని. ఈ సమీపంలోనే అగాధమైన సరస్సున్నది. అందులో ఆకుపచ్చని రంగు గల బాతున్నది. దాని మెడ పసుపు పచ్చగా ఉంటుంది. దానిని తీసుకురావడం నీ రెండవ పని. కొండల మధ్య కోనేటి అడుగున ఒక జల్ల చేప ఉన్నది. దాని పొట్ట తెలుపు, మొప్పలు ఎరుపు, తోక వెండి రంగుగా ఉంటుంది. ఆ చేపను తీసుకురావడం నీ మూడో పని అన్నాడు ముసలివాడు. చిన్నవాడు అప్పుడే బయలుదేరి దుప్పి కోసం పర్వతం ఎక్కసాగాడు. పర్వత శిఖరాన వాడికి ఆ దుప్పి పెద్ద పెద్ద కొమ్ములతో కనిపించింది. వాడు దానికోసం పరిగెత్తాడు. అది వాడికన్నా 10 వేగంతో పరిగెత్తి కొండలన్నీ తిప్పసాగింది. నా వెంట ఒక మంచి జాగిలం ఉంటే ఎంత బాగుండేది అని వాడు అనుకున్నాడు. ఆ క్షణంలోనే ఒక జాగిలం శరవేగంతో దుప్పికేసి దూకి దాన్ని పడదోసింది. చిన్నవాడు దుప్పిని చిక్కించుకొని దాన్ని భుజాన వేసుకుని సరస్సుకు బయలుదేరాడు. జాగిలం ఎటో వెళ్ళిపోయింది. తనకు సగం రొట్టె ఇచ్చాడన్న కృతజ్ఞతతో కాకి ఆ జాగిలాన్ని వాడికి సహాయం పంపింది. చిన్నవాడు సరస్సు వద్దకు వచ్చేసరికి ఆకుపచ్చ బాతు ఆకాశంలో ఎగురుతూ కనిపించింది. అది తనకు చిక్కడం ఎలాగా అని వాడు అనుకునేటంతలో కాకి స్వయంగా వచ్చి బాతును పట్టుకుని తెచ్చి చిన్నవాడి కాళ్ల వద్ద పడేసి తన దారిన తాను వెళ్ళిపోయింది. ఇదే విధంగా వాడు ఎర్రమొప్పల చేపను పట్టుకోవడానికి ఎక్కడ్నుంచో ఒక నీటి పిల్లి సహాయం వచ్చింది. ఈ విధంగా కాపు చిన్న కొడుకు ముసలివాడు చెప్పిన 3 పనులు పూర్తి చేసి ముసలివాడి మెప్పు పొందాడు. నాయనా, నీవు కేవలం నీ మంచితనంతోనే తలపెట్టిన కార్యం సాధించావు. నీ అన్నను మామూలు మనిషిని చేస్తాను. నీ చెల్లెల్ని మాయం చేసి తెచ్చింది నేనే. ఆమెను కూడా నీకప్పగిస్తాను అంటూ ముసలివాడు కాపు పెద్ద కొడుకును, కూతురిని చిన్నవాడి ముందుంచాడు. చిన్నవాడు వాళ్ళిద్దరినీ వెంటబెట్టుకుని ఇంటికి పోయి సుఖంగా ఉన్నాడు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు కథ. మరొక మంచి కథతో తదుపరి వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు.